రైల్వే ఉద్యోగుల కుటుంబాల ఆందోళనతో విశాఖలోని డీఆర్ఎం కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాయగడ, జగదల్పూర్ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కుటుంబ సభ్యులు భారీగా తరలివచ్చి ఆందోళన చేపట్టారు. సీనియారిటీ ప్రకారం తమ భర్తలను విశాఖకు బదిలీ చేయాల్సి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న తమ వారిని విశాఖకు తీసుకురాకుండా విజయవాడ, తుని తదితర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను విశాఖకు తీసుకొస్తున్నారని ఆరోపించారు. కొత్త డివిజన్ ఏర్పడిన తర్వాత తమ కుటుంబాలకు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు. అయితే 8 ఏళ్ళు ఇక్కడే పనిచేశారు సార్. కోరాపుట్ ప్రమోషన్ మీద 6 నెలలను పంపించి 3 ఏళ్ళు అవుతుంది. అక్కడే ఉంచారు. సీనియర్స్ని అక్కడ పెట్టుకున్నారు, జూనియర్స్ని ఇక్కడే పెట్టుకుని వీళ్ళకి ప్రమోషన్ ఇస్తున్నారు. మాకు అది న్యాయం జరగాలనేసి మేము ఇక్కడికి వచ్చామండి. మా హస్బెండ్కి రాయగడ ప్రమోషన్ అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాను సార్. ఫస్ట్ మేము జకాపురం నుంచి వచ్చాం రాయగడకి. అక్కడ 5 ఇయర్స్ పనిచేసాం సార్. అక్కడ ప్రమోషన్ చేస్తారని ఇక్కడికి వచ్చాము, ట్రాన్స్ఫర్ అవుతుంది అని. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాక ఇక్కడ పాపతో ఇబ్బంది చాలా పడుతున్నాను సార్. అత్త మామలకి కానీ ఎవరికి కానీ చూసుకోవడానికి ఎవరు లేరు, మా అమ్మ మా నాన్నగారు. నాకు మెయిన్ గా అక్కడ మెడికల్ ఫెసిలిటీ లేదు, ఒక ఎడ్యుకేషన్ లేదు. ఎలా సార్ ఉంటాము? ప్రెజెంట్ ఎక్కడ చేస్తున్నారు? రాయగడ డివిజన్ లో చేస్తున్నారు సార్. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? దగ్గర 2 ఇయర్స్ అయిపోతుందండి. అంటే మీకు ప్రమోషన్ లిస్ట్ ప్రకారం ఇక్కడ బదిలీ చేయాలా లేకపోతే ఏంటి? మాకు ట్రాన్స్ఫర్ కావాలండి. మాకు పెట్టుకున్నాం కదండి ట్రాన్స్ఫర్, పెట్టుకున్నాం కదా. మేము పెట్టుకోమన్నారు కదండి. పెట్టుకోమన్నప్పుడు పెట్టుకోమంటారు, మళ్ళీ వదిలేస్తామంటారు. మెయిన్ రైల్వే బోర్డు లో ఏం చెప్పారండి? ఏం అమల్లో ఉన్నది? ట్రయాంగులర్ పాలసీ అన్నారు. మా ఉద్యోగస్తులకేమో ట్రయాంగులర్ పాలసీ అమలు లేవు. ఇప్పుడు కొత్త ఎలాగంటే ఇచ్చేస్తున్నారు. ట్రయాంగులర్ పాలసీ మర్చిపోయారా? ఏ డిపార్ట్మెంట్ లో చేస్తున్నారు? రన్నింగ్ స్టాఫ్ అండి. మా పిల్లలు వయసుకు వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళని వీళ్ళని మేము చూసుకోలేకపోతే వాళ్ళు ఎప్పుడో 10 రోజులకో 15 రోజులకో వచ్చి ఒక పూట ఉండి వెళ్ళిపోతారు. దానివల్ల ఎవరికి ఉపయోగం అండి? అక్కడ వాళ్ళకి రెస్ట్ లేదు, వాళ్ళకి ఫుడ్ లేదు, ఇక్కడ మాకు ప్రశాంతత లేదు. అలా కాకుండా ఏం చెప్పి పంపించారో అదే చెప్పి వాళ్ళని వెనక్కి తీసుకురండి చాలు. ఇంకేం అడగట్లేదు మేము. చేస్తున్నారు రాయగడ డివిజన్ లో? 2 ఏళ్ళు అయిందండి. ఏ డిపార్ట్మెంట్ అమ్మా? లోకో పైలట్. అందరూ ఇక్కడ రన్నింగ్ స్టాఫ్ ఇబ్బంది పడుతున్నారు. మీకు ఒకటి తెలుసు, రన్నింగ్ స్టాఫ్ కి ఎంత రెస్ట్ ఇంపార్టెంట్, ఎంత ఫుడ్ ఇంపార్టెంట్ మీకు తెలుసు. సింగిల్ గా వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారండి? ఫ్యామిలీస్ ఇక్కడ వాళ్ళు అప్పుడు వెళ్ళిన మనిషి ఇప్పుడు గ్రేడ్ 1 అయ్యారు, కానీ ఇంకా కిందికి దింపలేదు. విశాఖపట్నం తీసుకొస్తానన్నారు. మా బాబు ఇప్పుడు 9th క్లాస్కి వచ్చాడు. తర్వాత పాప కూడా పుట్టింది. కానీ పిల్లలకి అసలు పేరెంట్స్ ఇది లేదు, రిలేషన్షిప్ అనేది కూడా మాకు ఈ డిపార్ట్మెంట్ మీద ఇది పోయింది. ఇంక మా పిల్లలు చదువుతానన్నా రైల్వే ఇది చదివించాలని కూడా మాకు అనిపించట్లేదు. డిపార్ట్మెంట్ బాగుంటే మాకు కూడా పంపించాలనిపిస్తారు. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారమ్మా? మా హస్బెండ్ 2017లోనే ప్రమోషన్ మీద వెళ్ళారండి. ఇంతవరకు ఇక్కడికి రాలేదు. ఎక్కడ డివిజన్ లో? జైపూర్ డిపో. ఈ రోజు అన్ని డిపార్ట్మెంట్లు ఈ సౌత్ కోస్ట్ రైల్వే ఎప్పుడైతే ఏర్పడిందో గత 2 సంవత్సరాల నుంచి ఇది నలగడం జరిగింది ఒక పొలిటికల్ ఇష్యూగా. అప్పటి నుంచి కూడా ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా అవుట్ స్టేషన్ లో ఒకవేళ వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చినా ఏటి ఇచ్చినా ఇదే ఫ్రమ్ ద హెడ్ క్వార్టర్. వాల్టర్ డివిజన్ ఇది వరకు ఉన్నప్పుడు ఎవరైనా సరే ట్రయాంగులర్ పాలసీ ఉండేది. దాని తర్వాత అది పెంటగల్ ట్రాన్స్ఫర్ పాలసీగా మారింది. కేకే లైన్ అనేది కిరండలు, బచేలి, జగదల్పూర్, కొరాపుట్ ఆ ప్లేస్కి వెళ్ళడానికి ఎవరు నచ్చుకోరు. కాబట్టి యాజమాన్యం ఏంటి చేసిందంటే ఎవరైతే ఫ్రెష్ గా రిక్రూట్ అవుతారో వాళ్ళందరూ కూడా అక్కడ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో దట్ సీనియర్ ఎవరైతే వస్తారో వాళ్ళకి రిటర్న్ టు తీసుకురావడానికి ట్రయాంగులర్ పాలసీ కానీ దాని తర్వాత పెంటగల్ పాలసీగా మారింది. పెంటగల్ పాలసీగా మారినప్పుడు ఇక్కడ ఎప్పుడైతే సౌత్ కోస్ట్ ఏర్పడిందో ఈ జోనల్ ఇష్యూస్ అవుతున్నప్పుడు ఇక్కడ చాలా మంది అక్కడ వెళ్ళి పోస్టింగ్ తీసుకోవడానికి నిరాకరించారు, ప్రమోషన్ తీసుకోవడం నిరాకరించి మేము వెళ్ళవు అంటే ఇక్కడ యాజమాన్యం వేడి చేసిందంటే మీరు అక్కడికి వెళ్ళి పోస్టింగ్ తీసుకోండి, మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చే బాధ్యత మాది, రిటర్న్ విశాఖపట్నం తీసుకొచ్చే బాధ్యత మాది. ఇవి బైఫరికేషన్ వల్ల మీరెవరికి ఎఫెక్ట్ అవ్వదు అన్న ఒక ఇన్సూరెన్స్ తో ఇక్కడ వాళ్ళు అందరూ కూడా బచేలి, కొరాపుట్, జగదల్పూర్, రాయగడ దగ్గరికి వెళ్ళి పోస్టింగ్లు తీసుకొని గత 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. పనిచేసిన తర్వాత సడన్ గా ఒక రైల్వే బోర్డు ఒక ఆర్డర్ ఇచ్చేసి 1 జూన్ నుంచి 2026 లో మనకి సౌత్ కోస్ట్ రైల్వే రైల్వే స్టార్ట్ అయిపోద్ది. స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడే పనిచేస్తారు అన్న ఒక ఇది తీసుకొచ్చింది. దాన్ని రైల్వే బోర్డు ఒక ఏదైతే ఇచ్చిందో ఎక్కడ వాళ్ళు అక్కడే పనిచేస్తారు అన్న ఒక దాన్ని షాక్ చూపిస్తూ ఇప్పుడు వరకు కూడా ఎవరైతే అవుట్ స్టేషన్ లో స్టక్ అయిపోయి ఉండిపోయి సీనియర్లు ఉన్నారో వాళ్ళని ఇక్కడ తీసుకురావడానికి ఇప్పుడు వరకు కూడా ఎటువంటి జేపీఓ చేయలేదు. డిపిఆర్ లో చాలా క్లియర్ గా చాలా స్పష్టంగా చెప్పారు ఈ విషయాన్ని. ఎవరైతే రాయగడ డివిజన్ లో ఉండిపోయారో, ఎవరైతే విశాఖపట్నం డివిజన్ లో ఉండిపోయారో వాళ్ళు ఆప్షన్స్ తీసుకోమని. అది చాలా సింపుల్ థింగ్. ఆప్షన్స్ తీసుకుంటే రైల్వే యాజమాన్యానికి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. విశాఖపట్నం రావాల్సిన 2 మంది ఉన్నారు, అలాగే విశాఖపట్నం నుంచి రాయగడ వెళ్ళడానికి చాలా మంది ఉన్నారు.
కానీ వీళ్ళు ఆప్షన్స్ వాళ్ళు ఆప్షన్స్ తీసుకోకపోవడం వల్ల ఈ రోజు ఏంటంటే ఒక అనిశ్చితి ఏర్పడింది వర్కర్స్ లో. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏంటంటే సేఫ్టీకి సంబంధించిన వాళ్ళు ఎప్పుడైతే వర్క్ చేస్తారో వాళ్ళ మెంటల్ స్ట్రెస్ లేకుండా పనిచేయించాల్సిన బాధ్యత రైల్వే యాజమాన్యాది. ఈ రోజుకి కూడా ఒక అన్సర్టెనిటీ వల్ల వీళ్ళందరూ కూడా ఇంత స్ట్రెస్ తో వీళ్ళు సేఫ్ వర్కింగ్ అనేది ఎలా డెలివరీ చేస్తారు. ఈ రోజు వాళ్ళ తరఫున మేము ఏంటంటే డిమాండ్ చేస్తున్నాం, అన్ని డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, సేఫ్టీ కేటగిరీ చేస్తున్న డిపార్ట్మెంట్లు అన్ని కూడాను ఎవరైతే స్టక్ అయిపోయారో రాయగడ డివిజన్ లో విఎస్కేపీకి ఆప్షన్ పెట్టినప్పుడు వాళ్ళందరికీ ఆప్షన్స్ ఇచ్చేసి ఇమీడియట్ గా వాళ్ళందరినీ ముఖ్యంగా రాయగడ డివిజన్ లో ఇది వరకు కూడా మెడికల్ ఫెసిలిటీ కానీ ఎడ్యుకేషన్ ఫెసిలిటీ కానీ లేకపోవడం వల్ల చాలా మంది పిల్లల్ని ఇక్కడ ఉంచేసుకొని ఫ్యామిలీస్ ఇక్కడ ఉంచేసుకొని ముసలి తల్లిదండ్రులు ఇక్కడ ఉంచేసుకొని చాలా మంది అక్కడికి వెళ్ళి పని చేసేసి 2 years లో మేము వచ్చేస్తాం కదా అన్న ఒక దీని మీద వెళ్ళారు. దానికి ఎష్యూరెన్స్ కూడా యాజమాన్యం ఇచ్చింది. ఈ వర్కర్స్